Let's play. Dear friends and Group 2 aspirants, welcome to Sham Institute Kakinada. Sham Institute తరపు నుండి గ్రూప్ 2 విద్యార్థులకు విజయం సాధించుటకు ఒక మంచి శుభసూచకమైనటువంటి వార్తను మీకు అందిస్తున్నాం. ప్రజ్ఞతో ప్రయత్నిస్తే ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగంలో సులభంగా సాధించవచ్చు అనేటటువంటి నానుడితో 25 సంవత్సరాల విశ్వసనీయతను కలిగినటువంటి అనుభవం ద్వారా శ్యామ్ ఇన్స్టిట్యూట్ను స్థాపించి గౌరవ డైరెక్టర్ శ్యామ్ సార్ ఆధ్వర్యంలోనే జాతీయ స్థాయిలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద లీడింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్గా ఎదిగినందుకు ప్రతి విద్యార్థులకు శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం, మరి త్వరలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 23వ తారీఖు నాడు తుది పరీక్ష అనగా మెయిన్స్ నిర్వహించబోతున్నటువంటి విషయం ప్రతి విద్యార్థులకు తెలిసిందే. కాబట్టి ఆ విద్యార్థులకు చేదోడు వాదోడుగా ఉంటూ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎల్లవేళలా మీ వెంట ఉంటూ మీ పట్టుదల, మీ కృషి, మీ ప్రయత్నానికి సహకారాన్ని అందించే ఉద్దేశంగా మరి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ జూలై నుండి డిసెంబర్కు సంబంధించినటువంటి 6 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించిన సమకాలీన అంశాలను అందిస్తున్నాం. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది శ్యామ్ ఇన్స్టిట్యూట్ 6 నెలల కరెంట్ అఫైర్స్ గ్రూప్ 2 మెయిన్స్ జూలై 1 డిసెంబర్ 31, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ ఇండియన్ పాలిటీ సంబంధించినటువంటి అంశాలను విశ్లేషణాత్మకంగా, క్లుప్తంగా అంతర్జాతీయ పరమైనటువంటి, ప్రాంతీయ పరమైనటువంటి అంశాలను క్లుప్తంగా మీ ముందుంచడం జరుగుతున్నది. అంతేకాకుండా శ్యామ్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ 2 విద్యార్థుల యొక్క విజయ సంకేతం కోసం మనం జనవరి నుంచి జూన్ వరకు సంబంధించినటువంటి మ్యాగజైన్లను కూడా విడుదల చేయడం జరిగింది. వాటిని విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు తీసుకొని దాంట్లో ఉండేటటువంటి సారాంశాన్ని తిలకించడం కూడా జరిగింది. అలాగే ఈ మ్యాగజైన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు 6 నెలల సమాచార సారాంశాన్ని రూపొందించినప్పటికీ జనవరి నుంచి జూన్ వరకు సంబంధించినటువంటి జిస్ట్ అంటారు. ఏమంటారంటే జిస్ట్ మీన్స్ ఏంటంటే సంక్షిప్త సమాచార అంశాలను, బుల్లెట్లను కూడా మీకు తీసుకొచ్చి ఈ 6 నెలలకు సంబంధించినటువంటి అంశాలలో జనవరి నుంచి జూన్కు సంబంధించినటువంటి బుల్లెట్స్ను కూడా ఇలా జోడించడం జరిగినది. అంతేకాకుండా విద్యార్థుల యొక్క దృష్టిలో ఉంచుకొని శ్యామ్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించినటువంటి జూలై 1 డిసెంబర్ 31 ఈ కరెంట్ అఫైర్స్ సమకాలీన అంశాలలో మరియు జనవరి 1 నుంచి జనవరి 20కి సంబంధించిన 2025 అంతర్జాతీయ, జాతీయ మరియు ప్రాంతీయ అంశాలను కూడా జోడించడము అనేటటువంటిది గ్రూప్ 2 విద్యార్థులకు ఒక కొస మెరుపుగా భావించవచ్చును. డియర్ ఫ్రెండ్స్, మనం చదువుకున్నటువంటి కంటెంట్తో పాటుగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా మొట్టమొదటిసారిగా మరి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ను నిర్వహిస్తుండటం, ప్రతి సండే ఇప్పటికి 78 టెస్టులను మనం నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ 78 టెస్టుల్లో అనేక అంశాలను మనం ప్రజ్ఞ ద్వారా అలకించడం జరుగుతున్నది. దానితో పాటుగా ఇంకా మెరుగైనటువంటి ప్రతిభను సాధించడానికి మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఈ 6 నెలల కరెంట్ అఫైర్స్ను రూపొందించడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క విద్యార్థులు వినియోగించుకొని రాబోయేటటువంటి గ్రూప్ 2 ప్రభుత్వ ఉద్యోగంలో మీరే విజేతలుగా నిలుస్తారని శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆశిస్తున్నది. అయితే ఈ రకమైనటువంటి 6 నెలల కరెంట్ అఫైర్స్లో విద్యార్థికి ఏ రకంగా ఉపయోగపడుతున్నది అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనము దానికి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. మా కంటెంట్లో కనుక చూసినట్టయితే విషయ సూచిక అంటారు. సబ్జెక్ట్లో కనుక చూసినట్టయితే మనము 4 అంశాలను ఇందులో జోడించడం జరిగిందండి.
ఈ 4 అంశాలలో మనకు పేపర్ 1 పేపర్ 2 అనేటటువంటి 2 ఉంటాయి. పేపర్ 1కు సంబంధించినటువంటిలో మనకి ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటిది ఉంటుంది. అలాగే పేపర్ 2కు సంబంధించినటువంటిది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటిది, ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటిది, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి 2 పేపర్లో 4 అంశాలలో మనకు 75 మార్కుల చొప్పున మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి 300 మార్కులకు సంబంధించినటువంటి అంశాల్లో లేటెస్ట్ ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ ఇష్యూస్ అనేటటువంటిది ఇంక్లూడింగ్ చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో సుమారుగా మనకు 126 పేజీలు ఇవ్వడం జరిగింది. అలాగే పర్యావరణం సుస్థిరాభివృద్ధిలో అలాగే 127 నుంచి 197 అంటే సుమారుగా సైన్స్ అండ్ టెక్నాలజీలో సుమారుగా ఒక 200 పేజీలను మనం అందించడం జరిగింది. అలాగే ఎకానమీకి సంబంధించినటువంటి వాటిలో ఒక 150 పేజీలు అందించడం జరిగింది. అలాగే పాలిటీకి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్లో సుమారుగా ఒక 100 నుంచి 105 పేజీలు మనకు అందించడం జరిగింది. వీటి ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో అనగా ఫిబ్రవరి 23వ తారీఖు రాసేటటువంటి ఎగ్జామ్స్కు 100% ఇది మీకు కోఆపరేటివ్ చేస్తుంది. అలాగే మీకు ఆ ఎగ్జామ్లో ఎలా రాయాలనేటటువంటి దానికి ఇది ఒక ఇండికేటర్గా పనిచేస్తుందని షామ్ ఇన్స్టిట్యూట్ భావిస్తుంది. అలాగే మనం దీని కొరకు ప్రత్యేకంగా చూసినట్లయితే మరి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం చూస్తేనా మరి శాస్త్ర సాంకేతిక అప్లికేషన్లు దాని డెవలప్మెంట్ కనుక చూస్తే ఇటీవల జరిగినటువంటి ప్రయోగాలు ఏమిటి అనేటటువంటిది, నానో టెక్నాలజీ అనేటటువంటిది, స్పేస్ టెక్నాలజీ అనేటటువంటిది, అలాగే దానికి సంబంధించినటువంటి జన్యుకు సంబంధించినటువంటి అలాంటి అన్ని అంశాలను మనము ఇక్కడ PSLV C60 సంబంధించినటువంటి ప్రయోగాలు ఇలాంటి అంశాలను చాలా మనము అన్ని దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇష్యూస్ అనేటటువంటి మనం దీంట్లో చేర్చడం జరిగింది. అంటే ప్రొఫెసర్స్ ఏ రకంగా ప్రశ్నాపత్రాన్ని కూర్పు చేస్తారో ఆ ప్రశ్నాపత్రానికి అనుగుణంగా మనం భవిష్యత్తులో పేపర్ తయారు చేసేది అనుగుణంగా ఇక్కడ మనము ఈ బుక్ను మనం ఎడిటింగ్ చేసి మీకు సంకలనం చేయడం జరిగింది అనేటటువంటి విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి అలాగే దీనికి సంబంధించినటువంటి డాటా మొత్తం కూడా మనకు కనిపిస్తుంది. స్పేస్ ఏజెన్సీ అనేటటువంటి ఇస్రా, నాసా కావచ్చు, లేదా గగన్యాన్ క్రూ మాడ్యూల్ కావచ్చు, రికరీ ప్రయోగాలు కావచ్చు, స్పేస్ వాక్ కావచ్చు, రికార్డ్స్ కావచ్చు, అలాగే దాని ల్యాబొరేటరీ కావచ్చు, ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి సోలార్ సిస్టానికి సంబంధించినటువంటి అలాగే విద్యార్థుల యొక్క అవగాహన కోసం ఈ బుక్లో మనము చివరి పేజీలో మరి విద్యార్థుల యొక్క అండర్స్టాండింగ్ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ భయాందోళన తొలగించడానికి కొన్ని MCQను కూడా మనం ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటటువంటి ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ కోసం భయాన్ని తొలగించడానికి మనకు స్టేట్మెంట్ల రూపంలో కానీ, జతపరచు రూపంలో కానీ, ట్రూ ఆర్ ఫాల్స్ రూపంలో కానీ, మరి ఈజ్ అండ్ ఈజ్ నాట్ స్టేట్మెంట్స్ అనేటటువంటివి మనకు రూపంలో ఇవ్వడం, అజర్షన్ రీజన్లో ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని కనుక చూసినట్టయితే మరొక అంశంలో కనుక చూస్తే పర్యావరణము సుస్థిరాభివృద్ధి అండి. దీన్ని ఎన్వైర్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి దీన్ని SD అంటారనమాట. మరి పర్యావరణం సుస్థిరాభివృద్ధి అనేటటువంటి 75 మార్కుల్లో మనకు 3 యూనిట్లు అనేటటువంటి ఉన్నాయి, మీకు తెలిసిందే. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణానికి సంబంధించినటువంటి తీర ప్రాంతాలకు ఎట్లా కోత గురవుతున్నాయి, బయోడైవర్సిటీ అనేటటువంటిది ఎట్లుంటుంది, అలాగే ఇంపార్టెంట్ కోస్టల్ రీజియన్ యొక్క పరిస్థితి ఏంటి, టైగర్ రిజర్వ్ అనేటటువంటి పరిస్థితి ఏంటి, ఇవన్నిటి కూడా లేటెస్ట్ ఇష్యూలు అనేటటువంటి మీకు ఇక్కడ ఖడ్గముగా ఇల్లీగల్ ట్రేడింగ్ అనేటటువంటిది, సైట్ అనేటటువంటి సంబంధించినటువంటిది, IUCN సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లు అనేటటువంటివి, SDG ఇండెక్స్లు అనేటటువంటివి ఇందులో మీకు లేటెస్ట్కు సంబంధించిన చోటి విషయాలు మీకు అందించడం జరిగినది. మరి అలాగే అంతరించిపోతున్నటువంటి ఎండేంజర్డ్ స్పీసెస్ అనేటటువంటి దానికి సంబంధించినటువంటి మనకు ప్రశ్నాపత్రాన్ని కూడా MCQలో మనకు ఇటీవల జరిగినటువంటి కాప్ సదస్సులు కావచ్చు, ఇటీవల జరిగినటువంటి మైగ్రేటెడ్ స్పీసెస్ సదస్సులు కావచ్చు, ఇటీవల జరిగినటువంటి గ్లోబల్ గ్రీన్ హౌస్ సంబంధించినవి కావచ్చు, ఇటీవల జరిగినటువంటి ఎన్వైరన్మెంట్కు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇండెక్స్ కావచ్చు, వీటన్నింటినీ మీకు మల్టిపుల్ చాయిస్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మనకు కనుక చూసినట్లయితే డియర్ ఫ్రెండ్స్, మరి ఎకనామిక్ సంబంధించినటువంటి ఎకానమీ అంశాలు అనేటటువంటి చూసుకుంటాం. యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎకానమీ, యాజ్ వెల్ యాజ్ రీజనల్ ఫర్ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి మరి కేంద్ర రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండేటటువంటి ఎకనామిక్ పాలసీస్ ఏం చేస్తున్నాయి, అలాగే స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయి, గణాంకాలు అనేటటువంటివి, అలాగే స్కీమ్స్ అనేటటువంటి మనకు రకరకాల స్కీమ్స్ అనేటటువంటి మనకు డెలివరీ చేస్తూ ఉన్నారు. ఆ డెలివరీ చేసేటటువంటి బ్యాంకులు కావచ్చు, లేదా దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, లేదా నవరత్నాలు కావచ్చు, 6 పాయింట్ ఫార్ములా కావచ్చు, ఇలాంటివి మనం కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది క్లుప్తంగా అనేటటువంటిది. అలాగే బీమా రంగంలో కావచ్చు, ట్యాక్సెస్లో కావచ్చు, గ్రోత్ రేట్లో కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, వీటికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా మనము చాలా స్పష్టంగా ఈ బుక్లో మీకు పొందుపరచడం జరిగినది. టేబుల్స్ రూపంలో మీకు, చార్ట్ రూపంలో మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా మనకు అన్ని రకాలుగా మనకు జీడిపి అయితేనేమి, అలాగే మనకు జిఎస్డిపి అయితేనేమి, స్టేట్ డీజీపీ అయితేనేమి, ఇవన్నీ కూడా మనము చాలా క్లుప్తంగా మనకు వివరణ ఇవ్వడం జరిగింది వాటి పర్సంటేజ్లతో సహా. మరి దీనికి సంబంధించినటువంటి ఎంసీక్యూ క్వశ్చన్లను కూడా మనకి పిల్లల యొక్క అండర్స్టాండింగ్ కోసం, వాళ్ళ యొక్క అవగాహన కోసం మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లకు ఎఫ్డిఐ అంటే ఏంటి, మరి అలాగే నీతి ఆయోగ్ అనేటటువంటిది మరి ఎస్డిజి రిపోర్ట్ చేసినప్పుడు ఎన్ని రాష్ట్రాలను తీసుకున్నది, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలను తీసుకున్నది, ఎన్ని లక్ష్యాలను తీసుకుంటుంది, ఎన్ని సూచికలను తీసుకుంటుంది అనేటటువంటి ప్రశ్నలు. మరి ఇంటర్నేషనల్లో ఏ లెవెల్లో తీసుకుంటారు, నేషనల్లో ఏ లెవెల్లో తీసుకుంటారు, రీజనల్లో ఏ లెవెల్లో తీసుకుంటారు అనేటటువంటి పర్టికులర్ అంశాలను, పర్టికులర్ సంబంధించినటువంటి మ్యాటర్ను, పర్టికులర్ సంబంధించినటువంటి జిస్ట్ను మీకు ఇందులో రూపొందించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మరి ఇక్కడ మనకు ఎంఎఫ్ఎన్ అని ఇచ్చారు, ట్రిప్స్ అని ఇచ్చారండి. వీటి యొక్క అర్థాలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి కోడ్ ఏంటి అనేటటువంటి చాలా స్పష్టంగా మీకు ఇందులో ఇవ్వడం జరిగిందండి. మరి దీనికి సంబంధించినటువంటి యాంటీ అనేటటువంటిది, మినిమమ్ అనేటటువంటి డైవర్సిటీ అనేటువంటి రకరకాల అంశాల మీద మీకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు చైల్డ్ ఫీడింగ్ అనేటటువంటిది అనే అంశాలు కూడా మనం ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మరొక అత్యంత కీలకమైనటువంటి అంశంగా మనం పరిగణిస్తే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అంశాలు. మరి ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి అంశాలు ఏమొస్తాయి అనేటటువంటి మీకు అనుమానం రావచ్చు. కానీ అత్యధికంగా పాలిటీలో కూడా మనకు లేటెస్ట్ ఇష్యూస్ అనేటటువంటివి, కాంటెంపరీస్ అనేటటువంటి, ఇవాళ జ్యుడిషియల్ రివ్యూస్ అనేటటువంటి మనం చూసినట్టయితే మరి న్యాయ సమీక్షలలో కానీ, లేదా సుప్రీంకోర్టు కానీ, లేదా హైకోర్టు కానీ, లేదా ఇతర కోర్టులు, శాట్ క్యాట్ సంబంధించినటువంటి కానీ నియామకాలు కానీ, ఇటీవల మనకు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అనేటటువంటి చేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే రకరకాలైనటువంటి వాదోపవాదనలు, కమిషన్లు, దీనికి సంబంధించినటువంటి అంశాలను చాలా క్లుప్తంగా లేటెస్ట్గా వచ్చేటటువంటి అంశాలను వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా అందించడం జరిగింది. ఇక్కడ మనకు కనపడుతున్న చూడండి, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ నియామకం ఎవరు చేశారు. రెండోది, ఇక్కడ పాలిటీ అనగానే మీకు ఒక అనుమానం రావచ్చు, ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే దాని బ్యాక్గ్రౌండ్ కూడా అడగవచ్చు. మీకు ఒక కేవలం ఒక మాట చెప్తున్నా, ఒక చిన్న విషయం చెప్తున్నా. ఏమంటే అడుగుతారు, ఈ మధ్యలో కొత్తగా అడుగుతున్నారు క్వశ్చన్. ఇటీవలనే తెలంగాణ గ్రూప్ 2లో పాలిటీలో ఒక బిట్ అడిగారన్నమాట. ఎలా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా, శ్రీమతి విజయ కిషోర్ రహత్కర్ ఎవరు అంటున్నారు. సింపుల్ క్వశ్చన్, ఊఈసి విజయ కిషోర్ రహత్కర్ కింద రాస్తారన్నమాట. గిరిజనులకు సంబంధించిన లేదా మైనారిటీలకు సంబంధించిందా, ఇట్లా క్వశ్చన్ అడిగి దానికి సంబంధించినటువంటిది అడుగుతున్నారు. లేదా ఈమె 9వ చైర్మనా 8వ చైర్మనా, చూడండి చక్కగా మేము ఇక్కడ రూపొందించాం, మీకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా దానికి విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి వేమిరెడ్డి ఎవరు అంటారు. అసలు ఇట్లాంటి ప్రశ్నలు ఈ మధ్యలో లేటెస్ట్ అంశాలు మా ఫ్యాకల్టీ శామ్ ఇన్స్టిట్యూట్ సరఫరా మీకు ఒక కొత్తగా, ఒక నూతన పందాలో మీకు అందించడం అనేటటువంటిది విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మీరు దీన్ని స్వీకరించి మీ భవిష్యత్తు ముందు పోవడానికి ప్రయత్నాలు చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగే చట్టాలు, బిల్లులు, నోటీసులు అంటారు. మరి బిల్ అంటే ఏంది, చట్టం అంటే ఏంది అనేటటువంటి చాలా క్లారిటీగా ఇందులో వివరించడం జరిగింది. కొన్ని క్రిమినల్ చట్టాలను చేంజ్ చేయడం జరిగింది. అలాగే న్యాయ సంహిత అనేటటువంటిది తొలి కేసు ఎక్కడ జరిగింది దాని మీద ఒక డాటా అడుగుతున్నారు. అదంటే ఏంది, ఏ రాష్ట్రం తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు. ఈ మధ్యలో కొత్తగా మనకు క్వశ్చన్స్ అనేటటువంటి ఫ్రేమ్వర్క్ మారుస్తున్నారు. ఆ మార్చేటటువంటి విధానంలో మెరుగైన సమాచారాన్ని మనం ఎలా ఇండియన్ పాలిటీ అనేటటువంటి పేరుతో రూపొందించడం జరిగింది. అట్లాగే నేర చట్టాలు అంటున్నారు. నేర చట్టాలు కావచ్చు, అలాగే భారతీయ న్యాయ సంహిత ఎఫ్ఐఆర్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇలాంటి సెక్షన్ల మీద కూడా మీకు పట్టుండాలి. చాలా క్లారిటీగా మనం సెక్షన్లతో దీన్ని మనం పొందుపరచడం జరిగినదండి. మరి దీనికి సంబంధించినటువంటి పాలిటీకి సంబంధించినటువంటి ఎంసీక్యూ అనేటటువంటి కూడా చాలా స్పష్టంగా
స్పష్టంగా పిల్లలు భవిష్యత్తులో ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఒక క్వశ్చన్ను ఎలా ఫ్రేమ్వర్క్ చేస్తే వాళ్ళ భయం తొలగిపోతుంది, ఏ కోణంలో అడగడానికి అవకాశం ఉంది. ఇటీవల చెప్పడం జరిగింది ఒక క్వశ్చన్, పలాని చైర్మన్ దేనికి సంబంధించిన వారు, వెరైటీగా అది సస్టైనబుల్ డెవలప్మెంట్లో అడగవచ్చు, లేదా సుస్థిరాభివృద్ధి అడగవచ్చు, కాపు సదస్సులో అడగవచ్చు. అంటే ఒక మోడ్ ఆఫ్ క్వశ్చన్ను మీకు ఎలా అందించాలి, ఇదే మా ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. మా ఇన్స్టిట్యూట్ యొక్క మిగతా ఇన్స్టిట్యూట్లను పోల్చుకుంటే మా ఇన్స్టిట్యూట్లో ఉండేటటువంటి స్టఫ్ అనొచ్చు మీరు, లేదా ఒక న్యూ ట్రెడిషన్, న్యూ ఇన్నోవేషన్ ఏంటంటే మోడ్ ఆఫ్ క్వశ్చన్, చేంజ్ ఆఫ్ ప్యాట్రన్ అనేటటువంటిది చాలా ముద్దుగా చక్కగా. మనం జనరల్గా చిన్న క్వశ్చన్ అనిపిస్తుంది మీకు ఇక్కడ చూడండి, మణిపూర్ ఆదివాసీ తెగలకు సంబంధించి అంటే, కానీ కింద 4 ఇచ్చిన తర్వాత మళ్ళీ అందులో మనకు క్లిష్టమైనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. దాన్ని మోడల్గా ఎలా చేయాలని ఎలాబరేట్గా చెప్పడం జరిగిందండి. మరి మరొక రకంగా ఇట్లా క్వశ్చన్స్ మనకు రకరకాల, ఒక దగ్గర ఒక రకమైనది, ఒక దగ్గర స్టేట్మెంట్స్ కావచ్చు, ఒక దగ్గర సరైనవి కాకపోవచ్చు, ఒక దగ్గర డైరెక్ట్. కొన్ని క్వశ్చన్లు మీకు డైరెక్ట్గానే ఉంటాయి కానీ చాలా క్లిష్టంగా ఉంటాయి. ఆ ప్రశ్నలు ఎలా వేయాలనేటటువంటిది మీరు కింద ఉండేటటువంటి ఆప్షన్లలో చాలా టెన్షన్గా గురి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా వైదొలిగించడానికి మనం చక్కగా రూపొందించామండి. మరి ఈ విధంగా మనం మనము సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మీకు ఇక్కడ చూపించాం, 2 ఎన్వైర్న్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద చూపించాం, 3 ఇండియన్ ఎకానమీ యాజ్ వెల్ యాజ్ రీజనల్ ఏపీ ఎకానమీ చూపించాం, 4 ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ రివ్యూస్ అండ్ కమిటీస్ అండ్ యాక్ట్స్ అండ్ క్రిమినల్స్ అనేటటువంటివి చాలా చాలా డెలైట్గా మనం దీన్ని చాలా క్లారిటీగా అందించడం జరిగింది. ఒక విద్యార్థి చాలా అరటిపండు వలిచినట్టుగా ఒక అంశాన్ని చదువుకోవడం, ఆ అంశం పక్కన మళ్ళీ మనకు సమయం లేదు కాబట్టి తక్కువ సమయములో ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఏకైక సులభమైన మార్గము కలిగిన ఇప్పుడున్న పుస్తకం ఏంటంటే మనం చెప్పొచ్చు, దట్ ఈజ్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ 6 month జిస్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనేటటువంటిది మీ అందరికీ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది. సరే, దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ బుక్ కేవలం జూలై 1 డిసెంబర్ వరకే అనిపిస్తుంది, కానీ ఈ బుక్ అనేటటువంటిది రౌండప్లో మనకు 2024 జనవరి నుంచి 2025 జనవరి 20 వరకు దీన్ని మనం ఏం చేశాం, లేటెస్ట్ ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ ఇష్యూస్ రూపొందించాం. మరి కరెంట్ అఫైర్సే మాకు ఈ బుక్లో ఇచ్చారుగా సార్ అనేటటువంటి అనుమానం మీకు రావచ్చు. మరి మనం ఆల్రెడీ సండే టెస్టులు పెడుతున్నాం. సండే టెస్టులతో పాటు మనం ఆఫ్లైన్లో కూడా 100 మందికి మనము కోచింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో రియల్ కంటెంట్ చెప్పడం జరిగింది. ఆ రియల్ కంటెంట్తో పాటు లేటెస్ట్ కంటెంట్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ను మీ ఎక్కడ కూడా ఒక బిట్టు పోగొట్టుకోవద్దనే ఉద్దేశంతో ఈ అంశాన్ని అందిస్తున్నాం. సుమారుగా మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించిందండి. ఇది ఒకసారి కనుక మనం కంటెంట్ విషయంలో కనుక చూస్తే పేజ్ నెంబర్ 1 నుంచి 457 అవుట్ ఆఫ్ 462 అండి. దాదాపుగా 462 పేజీలు ఈ పుస్తకాన్ని మీకు లేటెస్ట్గా ఈరోజు విడుదల చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు గమనించి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ని కోరడం జరుగుతుంది. 6 నెలలకు సంబంధించినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించినటువంటి ఈ కరెంట్ అఫైర్స్ సమకాలీన అంశాలను, అందులో నివేదికలు ఉంటాయి, అలాగే సదస్సులు ఉంటాయి, సమావేశాలు ఉంటాయి, సూచికలు ఉంటాయి, అలాగే పనితీరు పర్ఫార్మెన్స్లు ఉంటాయి. ఇవన్నింటినీ మీరు మంచిగా ఆకలింపు చేసుకొని భవిష్యత్తులో ఒక మంచి గ్రూప్ 2 ఆఫీసర్గా తయారవుతామని శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుంచి మరొక్కసారి మీ అందరికీ రాయబోయేటటువంటి ప్రతి విద్యార్థినికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.